మనం కొన్ని వారముల నుంచి ఇదే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయాన్ని 12వ వచనం మనం ధ్యానిస్తూ ఉన్నాం. మనం చదువుకున్నది ఏంటంటే సమయము సమీపించినది కనుక, అంటే ఈ యొక్క మనకి అసైన్ చేయబడిన ఈ యొక్క కొద్ది సమయంలో మనం ఏ విధంగా జీవించాలి అనేది ఇదేనా అంటే కొన్ని వారాల నుంచి కూడా మనం నేర్చుకున్నాం. దేవుడు యేసుక్రీస్తు వారు స్వయాన సంఘాలకి ఏ విధమైన హెచ్చరికలు ఇచ్చారో, ఏం చెప్పారో ఆ సంఘాల నుంచే మనం తీసుకుంటూ ఉన్నామన్నమాట. మనం మొదటిగా చూసాం ఎఫెసీ సంఘం గురించి దేవుడు ఏం చెప్పారు అంటే, మొదటి ప్రేమను మరలా కలిగి ఉండు, మొదటి క్రియలు చేయి, మారు మనసు పొందని చెప్పారు. అలాగే స్మరణ సంఘానికి ఏం చెప్పారు అంటే, ఇంతవరకు నమ్మకంగా ఉన్నావు, మరణం వరకు కూడా నమ్మకంగా ఉండమని చెప్పారు. అలాగే ఈ దినాన మనం చూసే ఇంకొక సంఘం ద్వారా దేవుడు మనకిచ్చే హెచ్చరికలు ఈ దినాన మనం ధ్యానిద్దాం. మనం చదువుకున్నాం, అపవాది తనకు సమయము కొంచెమే అని బహుక్రోధము కలిగిన వాడుగా మన దగ్గరకు వచ్చి ఉన్నాడు కనుక, మనకి అసైన్ చేయబడిన ఈ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మన జీవితాలను మనం ఏ ఏరియాస్లో సెటరేట్ చేసుకోవాలనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారనమాట. మనం అలాగే మొదటి అధ్యాయంలో కూడా చదువుకున్నాం. అక్కడ ఏం చెప్పారంటే, సమయము సమీపించినది. దేనికి? ప్రభు రాకడికి సమయం సమీపించినది. ఆయన తీర్పులు వెల్లడవడానికి సమయము సమీపించినది అని తెలియపరుస్తున్నారు. సో జడ్జిమెంట్ని మనం తప్పించుకొని నిత్య జీవంలోనికి మనం వెళ్ళాలి అనంటే మనం చేయవలసినవి కొన్ని ఉంటాయని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో అవి ఎందులో ఉన్నాయంట? ఈ మొదటి అధ్యాయము 3వ వచనంలో ఏమంటున్నారు? ఈ ప్రవచన వాక్యంలో చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు అంటున్నారు. మనము చదువుతాము, వింటాము, కానీ మూడోది చాలా కష్టం అన్నమాట. దాన్ని గైకొనడం. గ్రహిస్తాము కానీ గైకోవడం అంటే మన లైఫ్స్లో అప్లై చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఎవరు ధన్యులంట? గైకొను వారు మాత్రమే ధన్యులని తెలియపరుస్తున్నారు. సో ఈ యొక్క పెర్గమ సంఘము ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇదేనాను మనం పెర్గమ సంఘానికి దేవుడిచ్చిన హెచ్చరికలు మనం చూస్తే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము ఈ యొక్క 12వ వచనం నుంచి కూడా పెర్గమ సంఘం గురించి ఉంటుందన్నమాట. ఫస్ట్ దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే, మనం ఏ విధంగా మన ఇంట్లో వారు లేకపోతే మన బిడ్డలలో ఏదన్నా నెగిటివ్స్ చూపించాలనుకున్నప్పుడు ముందుగా మనం నెగిటివ్స్ చూపించాం. ఏం చెప్తామంటే, ఈ విషయం నువ్వు చాలా బాగా చేసావే, ఇందులో నువ్వు బాగా పెర్ఫామ్ చేసావు, పర్వాలేదు, కాకపోతే ఈ విషయంలో ఇంకా కొంచెం నువ్వు బెటర్గా ఉండాలి అని మనం చెప్తాం. అంటే ఆఫ్టర్ ఆల్ మనమే ఇలా చెప్తే, అంటే మీరు చెడ్డవారయ్యుండి అని అంటున్నారు. చెడ్డవాళ్ళముగా ఉన్న మనమే మన ఇంట్లో వారిని లేకపోతే మన బిడ్డలను కొన్ని విషయాల్లో మనం అప్రిషియేట్ చేస్తాం. మరి పరిశుద్ధుడైన దేవుడు కూడా ఫస్ట్ ఇక్కడ వెళ్ళని దేవుడు ఇక్కడ వేలెత్తి చూపించట్లేదన్నమాట. ఏమంటున్నారంటే 12వ అధ్యాయంలో పెర్గమ సంఘం గురించి చెప్తూ ముందుగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారు. ఏమంటున్నారు ఇక్కడ మనం చూస్తే 13వ వచనంలో, ఇదంతా మనం చదవం కానీ ఇక్కడ వాళ్ళని ఏమంటున్నారంటే, ఈ పెర్గమ సంఘాన్ని ఉద్దేశించి వీళ్ళు ఎక్కడున్నారంట? సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని. వీళ్ళు అటువంటి అంటే ఎంతో గ్రేట్ అపోజిషన్ ఉన్న ఆ స్థలములో వీళ్ళు కాపురం ఉంటున్నారు. అంటే వీళ్ళకి ఎంత వ్యతిరేకత ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఎలా ఉన్నారంట, వీళ్ళు అక్కడ ఇంత వ్యతిరేకత ఉన్న పరిస్థితిలో ఒకానొక వ్యక్తి దేవుని కొరకు హతసాక్షిగా మార్చబడ్డాడు. హతసాక్షిగా మార్చబడినప్పుడు కూడా వీళ్ళు ఎలా ఉన్నారంటే 13వ అధ్యాయం లాస్ట్ 2 లైన్లు చదువుకుంటే, మీ మధ్యను చంపబడిన దినముల్లో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. మన దగ్గర ఎవరైనా దేవుని నమ్ముకున్న వాళ్ళని హింస పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా మనం ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోవడం మనకి తెలీదు అని అంటాం. కానీ పేతురు గారు భయపడ్డారు కదా, అక్కడ వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఏసెవరో తెలియదు అన్నారు. మనము కూడా అలాగే చేస్తాం. కానీ ఇక్కడ పెర్గం సంఘంలో ఉన్న వాళ్ళ విశ్వాసం ఎంత బలమైనదంటే అటువంటి పరిస్థితి చూసి కూడా వాళ్ళు విశ్వాసాన్ని విసర్జించలేదంట. అది ఇక్కడ ప్రభువారు తెలియపరుస్తున్నారు. గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. మనకి ఏదైనా కొంచెం శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు మనము అవిశ్వాసులం అయిపోతూ ఉంటాం. కానీ వీళ్ళు ఇంకా దేవుని నామాన్ని గట్టిగా పట్టుకున్నారంట. సో ఇది దేవుడు వీళ్ళని అప్రిషియేట్ చేశారు. కానీ
14వ వచనంలోనికి వచ్చేసరికి ఇక్కడ ఏమంటున్నారంటే, ఇది యోహాను భక్తుడు చెప్పిన మాటలు కావు. ఇవి ఎవరు చెప్తున్నారు అని అంటే యేసుక్రీస్తు వారు చెప్పేవి. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నవి. సో నువ్వు చాలా విశ్వాసంలో బలంగా ఉన్నావు కాబట్టి నువ్వేం చేసినా చెల్లుబాటు అవుతుంది అని ఇక్కడ ప్రభువారు అంటలేదు. నీ మీద కొన్ని తప్పిదములు నేను మోపవలసి ఉన్నవి అని అంటున్నారు. అందులో చెప్పేది ఏంటంటే అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును. మొదటిగా ప్రభువారు మోపే నేరం అది. రెండవదిగా జారత్వము చేయనట్లును, అది సెకండ్ది. థర్డ్ కంప్లైంట్ ఏంటి అంటే ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకును నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. మొదటిగా మనం ఈ యొక్క 14th వెర్షన్ కనుక మనం ధ్యానం చేసుకుంటే, ప్రజెంట్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును అని. చాలా ఇది యూట్యూబ్లో చాలా ఫేమస్గా ఉంటుందన్నమాట. తినొచ్చా తినకూడదా అంటే ఖచ్చితంగా తినకూడదు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. అంతేగాని మనం ప్రజలను మెప్పించుకోవడానికి తినడం ఇవన్నీ కూడా రాంగ్ అనమాట. దేవుడు ఏదైతే స్పష్టంగా చెప్పారో అది మనం క్లియర్ కట్గా మనం ఫాలో అవ్వాలన్నమాట. అంతేగాని అలాగా ఇలాగా అని మనం చేయకూడదని దేవుని వాక్యం తెలియపరిచింది. అంటే ఇక్కడ ఏం చేశారు అంటే రాజీ పడుతున్నారనమాట, ఏం పర్వాలేదులే అని. కానీ ఇక్కడ ఏమంటున్నారు, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినకూడదంట, స్పష్టంగా మనకుంది. మనం చూస్తే కనుక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము పేజ్ నెంబర్ 151. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో మొదటి లైన్ చూస్తే, విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము. అలాగే ఇక్కడ మనం ఇదే అధ్యాయంలో మనం ఇంకొకటి ఏం చూడాలి అని అంటే 10వ వచనం మనం చూస్తే, ఎలయనగా జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనేను కదా. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎలా మనల్ని సంబోధిస్తున్నారంటే ఏలయనగా జ్ఞానము గల నీవు అంటే దేవుణ్ణి తెలుసుకున్నామంటే దేవుడు మనకి దైవిక జ్ఞానాన్ని ఇచ్చారనమాట. ఏం చెయ్యొచ్చు ఏం చెయ్యకూడదు, ఏది అపవిత్రమైనది ఏది పవిత్రమైనది, ఏవి పరిశుద్ధమైనవి ఏవి సామాన్యమైనవి అనేది దేవుడు మనకి ఆ జ్ఞానం ఇచ్చారు. సో ఆ జ్ఞానం పొందిన మనం ఎలా ఉండాలి అని అంటున్నారంటే, ఇలాంటి పదార్థాలు మన ముందుకు వచ్చినప్పుడు మనం ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మెప్పించడానికి కాదు, కానీ అదే ప్రజల్లో బలహీనమైన మనస్సాక్షి గల వాళ్ళు కూడా ఉంటారంట. అంటే అలాంటి వాళ్ళు మనల్ని చూసి తినొచ్చా తినకూడదా అనేది మనల్ని చూసి కొంతమంది డిసైడ్ అవుతారనమాట. మనం కళ్ళు మూసుకొని తిన్నప్పుడు ఓహో వీళ్ళే తింటున్నారు కాబట్టి మనము కూడా తినొచ్చు అనుకుంటారు. అంటే వాళ్ళకి ఆ జ్ఞానం లేదు. మనల్ని చూసి వాళ్ళు జ్ఞానం ఏం తెచ్చుకుంటారు, ఇది మేము తినొచ్చు అన్నమాట అని. అదే ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, వాళ్ళు కూడా మనల్ని చూసి ధైర్యం తెచ్చుకుంటారంటే, అంటే మనల్ని చూసి పాపం చేయడానికి ధైర్యం తెచ్చుకునే విధంగా మనం ఉండకూడదని తెలియపరుస్తున్నారు. ఆ విషయాల్లో మనం కాంప్రమైజ్ కాకూడదు. ఎప్పుడైతే మనము ఈ విషయంలో మనం కట్టుబడి నిలబడి ఉంటామో, బలహీనమైన మనస్సాక్షి గల వ్యక్తి కూడా ఏమవుతాడంటే విశ్వాసంలో బలపరచబడతాడనమాట. అంటే మన ఇన్ఫ్లుయెన్స్ కొంతవరకు ఉంటుందన్నమాట తోటి విశ్వాసుల మీద. అంటే మనం వాళ్ళని బలహీనపరిచే వాళ్ళగా ఉంటామా, విశ్వాస జీవితంలో బలపరిచే వాళ్ళగా ఉంటామా అనేది మన లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. మనం ఏదైనా పాపం చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే మనల్ని గమనించినప్పుడు వీళ్ళేలా ఉన్నప్పుడు మేముంటే ఏంటి అనుకుంటారు. కానీ మనం అలాంటి ఎగ్జాంపుల్గా ఉండకూడదని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో మొదటిగా దేవుడు మనకు తెలియపరిచేది ఏంటంటే ఈ విషయంలో మనం రాజీ పడకూడదని. రెండవదిగా మనం చూస్తే ఇదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2nd కంప్లైంట్ మనం చూస్తే జారత్వము చేయనట్లును అని. సో ఇది దేవుడు ఖచ్చితంగా మనకి ఆజ్ఞాపించింది ఏంటి అంటే, మీ దేహములు దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని ప్రభువారు తెలియపరిచినారు. అంటే ఆయన స్వరక్తం ఇచ్చి ఆయన మనల్ని సంపాదించారంట. సో మన శరీరాలను మనం అపవిత్రపరచుకోవడానికి, అంటే
కేవలము ఫిజికల్ యాక్ట్ మాత్రమే కాదు, మన ఆలోచనల ద్వారా మనం అపవిత్రపరచబడ్డం, మనం చూచే వాటిని బట్టి అపవిత్రపరచబడ్డం, ఇవన్నీ కూడా జారత్వం కిందకే వస్తాయి అంటున్నారు. సో వీటి విషయంలో కూడా మనం కాంప్రమైజ్ కాకూడదని తెలియపరుస్తున్నారనమాట. అందుకని ప్రభువారు మనకి స్పష్టంగా దీన్ని గురించి కూడా దేవుడు మనకిచ్చిన స్పష్టమైన హెచ్చరిక ఏంటంటే, 1 తెస్సలోనికైలకు 4వ అధ్యాయము, ఇది మనకు అందరికీ బాగా తెలిసిన వాక్య భాగమే. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము పేజ్ నెంబర్ 186. 1 తెస్సలోనికైలకు 4వ అధ్యాయము 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. సో ఇక్కడ ఇది దేవుని చిత్తం అంట. సో ఇక్కడ ఏం చేయాలంటున్నారు? జారత్వమునకు దూరముగా ఉండాలి అని అంటున్నారు. జారత్వం అంటే అక్కడికి వెళ్ళి కమిట్ చేసేది మాత్రమే కాదు, మనం చెప్పుకున్నాం, మనం చూచే దాన్ని బట్టి ఆలోచించే దాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. అంటే అలాగూ మనం ఆలోచించినా చూచినా సరే మనం అపవిత్రులం అవుతామని. అందుకని యోబు భక్తుడు ఏమంటారంటే, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగూ చూచుదును అన్నారు. అంటే మన తోటి వ్యక్తిని మనం ఏ విధంగా చూస్తున్నాం, మన దృష్టి పరిశుద్ధంగా ఉందా అపవిత్రంగా ఉన్నదనేది ఖచ్చితంగా ఇక్కడ దేవుడు చూస్తారనమాట. మనం వెళ్ళి అక్కడ క్రియేట్ చేయక్కర్లేదు. మన యొక్క ఆలోచన విధానం, మన చూపులు ఏ విధంగా ఉంటున్నాయి, మన ఎదుటి వ్యక్తి గురించి మన ఊహలు ఏ విధంగా ఉంటున్నాయి అనేది కూడా దేవుడు కౌంట్ చేసేవారుగా ఉంటారు. అందుకని హృదయములను అంతరింద్రియములను పరీక్షించువాడని అంటున్నారనమాట. అంటే మన ఆలోచనలు కూడా ఆయన లెక్కలోకి తీసుకొని మనలను ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉంటారు. సో ఇక్కడ పెర్గెం సంఘంలో కాంప్రమైజ్ అవుతున్నారనమాట. మొదటిగా వాళ్ళు తినే విషయంలో కాంప్రమైజ్ అవుతున్నారు, రెండోదిగా వాళ్ళు దేవుని చిత్తానికి విరోధంగా కాంప్రమైజ్ అవుతున్నారనమాట. అది దేవుడు చెప్పిన రెండో కంప్లైంట్. అలాగే ఇక్కడ మూడోదిగా మనం చూస్తే ఏంటంటే, ఇదే యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో 3వ కంప్లైంట్ ఏమంటారంటే, ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకును నేర్పిన బిలాము బోధన అనుసరించువారు నీలో ఉన్నారు. మనకందరికి ఇది ఫేమస్ క్యారెక్టర్ అనమాట. బాలాకు బిలాము గురించి అనంటే సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో ఏముంటుంది? ఈ యొక్క బాలాకు ఎవరంటే మోయాబు రాజు అనమాట. ఇతను ఇశ్రాయేలీలకు శత్రువు. సో రాజుగారికి వేరే యొక్క దేశంతో శత్రుత్వం అనేది అది కామన్. కానీ ఇక్కడ బిలాము అనేవాడు, వీడు దేవుని ప్రజలకు ఏంటంటే విరోధంగా ఉన్నాడంట. ప్రభువారు చెప్పిన కంప్లైంట్ ఏంటంటే, ఇశ్రాయేలీలు అంటే ఎవరంటే దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు. వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని శ్రమ పెట్టాలి, బాధ పెట్టాలి, వాళ్ళకి శిక్ష రప్పించాలి అని సలహా ఇచ్చేవారంట. అంటే ప్రభువారు దీన్ని కూడా చాలా సీరియస్గా తీసుకున్నారనమాట. మనం ఒకసారి దీని గురించి మనం చూస్తే, ఈ యొక్క బిలాము ఏం చేశాడనేది సంఖ్యాకాండము 24వ అధ్యాయం మనం చూస్తే, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 22వ అధ్యాయం చూస్తే, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 22వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూస్తే, కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలముందుదునేమో, అప్పుడు నేను ఈ దేశము నుండి వారిని తోలివేయుదును. ఎలయనగా నీవు దీవించువాడు దీవింపబడిననియు శపించువాడు శపించబడిననియు నేను ఎరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదేశమును చేత పట్టుకొని బిలాము నొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా, ఈ బిలాము అనే నొద్దకి బాలాకు రాజు కొంతమందిని పంపిస్తారనమాట. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను శపించమని పంపిస్తారు. వీళ్ళు ఎప్పుడైతే వచ్చి ఈ మాటలు ఏం చెప్పారు,
నువ్వు రా బాబు, నువ్వు వచ్చి దేవుని చేత ఎన్నుకోబడిన దేవుని ప్రజలను నువ్వు శపించు. ఎందుకు శపించమన్నాడంటే ఇశ్రాయేలు ప్రజలు బలవంతులు కాబట్టి. వాళ్ళతో యుద్ధం చేసిన వాళ్ళందరూ ఏమయ్యారో ఈ మోయాబు రాజుకి తెలుసు. ఆ హిస్టరీ అంతా తెలిసి డైరెక్ట్గా యుద్ధం చేయకుండా శపిస్తే గనక వీళ్ళని నేను ఈజీగా ఓడించవచ్చు అనుకుంటాడనమాట. అలాగా చెప్పి ఈ యొక్క బిలాం దగ్గరికి పంపిస్తాడనమాట. ఇంకా ఇక్కడ ఏమన్నారు, నువ్వు దీవించేవాడు దీవింపబడతాడు, శపించేవాడు శపించబడతాడు అనేసరికి ఈ యొక్క బిలాం ఏమన్నాడంటే, నేను ఎంత గొప్పవాడిని కాబోలు, నేను ఎంత పోటుగాడిని, నేను దీవిస్తే వాళ్ళు దీవించబడతారు, నేను శపిస్తే శపించబడతారు. అంటే దేవునితో సంబంధం లేదనమాట. వీడు శపించేస్తే వీళ్ళు శపించబడతారు అని అనుకొని వీడు ఏం చేస్తాడు అంటే 8వ వచనం మనం చూస్తే, అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనను. ఏం చెప్తాడు అప్పుడు? సర్లే, ఈ విషయంలో దేవుడు ఏం మాట్లాడతాడో అని వెయిట్ చేశాడు. అంతవరకు బాగానే ఉంది. అప్పుడు దేవుడు ఖచ్చితమైన హెచ్చరిక ఇతనికి ఇస్తాడనమాట బిలాముకి. నువ్వు నేనేం మాట్లాడతానో ఏం చెప్తానో అది మాత్రమే చెప్పాలంటారు. ముందుగా ఏమంటారంటే వెళ్ళొద్దంటారు. కానీ ఇతను ఏం చేస్తాడంటే అవిధేయత చూపించి దేవుని మాటకి విరోధంగా ఏం చేస్తాడంటే దేవుని ప్రజలను శపించడానికి బయలుదేరతాడనమాట. బయలుదేరినప్పుడు ఇదంతా కూడా మనకి తెలిసిందే. ఇతను గాడిద మీద వెళ్ళేటప్పుడు దేవుని దూత ఇతనికి విరోధంగా నిలబడుతుంది ఈ బిలామును చంపడానికి. సో దేవుడు కనికరించి కృప చూపించి ఏం చేస్తాడంటే అతను చంపబడకుండా దేవుడు అతన్ని ఆ విషయంలో కాపాడుతాడు. ఎందుకు? కేవలం సలహా, దేవుని ప్రజలను శపించడానికని వెళ్తాడు. సో అక్కడికి అన్నీ వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు ఇక్కడ మరలా మోయాబు రాజు చెప్తాడు, ఈ ప్రజల్ని చూపించి నువ్వు వీళ్ళనంతా శపించమన్నప్పుడు అతను ఏం చేస్తాడంటే 23వ వచనంలో మనం 7 బలిపీఠములను కట్టించమని అక్కడ మోయాబు రాజుకి చెప్తాడనమాట. అంటే దేవుడు బలిపీఠాలు కట్టించినప్పుడు, బలర్పించినప్పుడు కరిగిపోయి మనం ఏమంటే అదని, మనం కూడా అంతే. కొన్ని విషయాల్లో దేవుని చిత్తం కాదని తెలిసిన మనం ఏం చేస్తామంటే, ప్రభా నువ్వు ఇలా చేస్తే నేను నీ పని కోసం అలా చేస్తాను అంటే దేవునికి మనం ఆఫర్స్ ఇస్తూ ఉంటామన్నమాట. అలాగూ వీళ్ళు ఇక్కడ ప్రయత్నం చేశారు. ఏం చేస్తారంటే 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేళ్లను సిద్ధపరచమని బాలాకుతో చెప్తాడు. ఈ శత్రు రాజుకి ఏం సలహా ఇస్తాడంటే, బిలాం అన్నవాడు నువ్వు బలిపీఠాలను కట్టేసి అక్కడ బలి అర్పించినప్పుడు దేవుడు మన మాట వినేస్తాడు అన్నట్టుగా ఏం చేస్తారంటే బలిపీఠములను సిద్ధపరిచి బలి అర్పిస్తారనమాట. ఈవెన్ అన్ని బలులు అర్పించిన దేవుడు అక్కడ ఏం చెప్తాడు అంటే, దేవుడు యొక్క అతనికి ఏం చెప్తారంటే, నేను చెప్పే మాట తప్ప నువ్వు ఎక్స్ట్రా వాగుడు వాక్కో అని చెప్తారనమాట. సో అలా చెప్పినప్పుడు ఏమవుద్దంటే బిలాము వాళ్ళని ఆశీర్వదించవలసి వస్తుంది అనమాట. అక్కడ మోయాబు రాజు కంగారు పడతాడు, నిన్ను శపించమంటే నువ్వేంటి ఆశీర్వదించావు అన్నప్పుడు అక్కడ ఏమంటాడు అనంటే 8వ వచనం 23:8, ఏమని శపింపగలను దేవుడు శపింపలేదే, ఏమని భయపెట్టగలను దేవుడు భయపెట్టలేదే. ఓకే, ఇక్కడ బిలాం అంటున్నాడు అనమాట, నువ్వు శపించమన్నావు, శపించగలను, నేనేం భయపెట్టగలను, దేవుడు భయపెట్టినప్పుడు అని అంటారనమాట. అలాగే 13వ వచనంలో కూడా ఏమంటాడంటే 23:12లో, అందుకతడు యెహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలుకవద్దా అని ఉత్తరం ఇచ్చాను. సో నువ్వెందుకు ఆశీర్వదించావు బాబు అంటే, దేవుడు నా నోట ఇవే మాటలు ఉంచాడు కాబట్టి నేను అవే చెప్పాను, ఆశీర్వదించమన్నాడు నేను ఆశీర్వదించానని చెప్తారు. ఇలాగూ ఎప్పుడు బాలాకురాజు చెప్పినా బిలాము వాళ్ళని ఆశీర్వదిస్తూనే ఉంటాడనమాట. ఆశీర్వదించినప్పుడు సో ఇది వర్కౌట్ అవ్వలేదు. శపించమని పిలిస్తే ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. ఇది బాలాక్ కంటే బిలాంకి ఎక్కువ బాధ అయిపోయిందనమాట. ఎలాగా ఈ ప్రజల్ని ఏదో విధంగా ఒక సమస్యలోనికి నెట్టాలి, వీళ్ళని దేవుని యొక్క ఉగ్రతకు పాలు చేయాలి అని మనోడు కంకణం కట్టుకొని ఏం చేస్తాడంటే, ఎలాగో శపించొద్దు అన్నాడు కాబట్టి నేను శపించను, ఇండైరెక్ట్గా అంటే ఇతనుకున్న తెలివితేటలు అనమాట, అతి తెలివి ప్రదర్శించాడు. ఇక్కడ ఏం చేస్తాడంటే ఈ యొక్క శత్రురాజుకు ఒక పనికిమాలిన సలహా ఇస్తాడు. ఏమంటాడంటే,
అన్య స్త్రీలతో వీళ్ళు వ్యభిచారం చేసేలాగా, మనం ఇందాక చదువుకున్నాం, విగ్రహములకు బలి ఇచ్చింది తినేలాగా నువ్వు వాళ్ళని చూడు. అలాగూ ప్రేరేపించే స్త్రీలను కనుక నువ్వు ఈ యొక్క ప్రజల మధ్యకు పంపించావంటే నీ ప్లాన్ వర్కౌట్ అయినట్టే. నువ్వు ఖచ్చితంగా వీళ్ళని ఓడించగలవు అనే ఒక సలహా ఇస్తాడనమాట. అంటే ఇతనుకున్న చావు తెలివితేటలు ఈ యొక్క 25 అధ్యాయంలో బయటపడుతున్నాయి అన్నమాట. పేరుకి దేవుని దగ్గర విచారించేవాడే, కానీ ఏం చెప్పాడంటే ఇశ్రాయేలు ప్రజలకు ఉరియొడ్డుమని. అంటే ఇది దేవుడు చాలా సీరియస్గా తీసుకునే ఇష్యూ అన్నమాట. మనం ఏం చేయట్లేదు అని అనుకోవచ్చు, కానీ దేవుని ప్రజలకు విరోధంగా చేసేదాన్ని దేవుడు టాలరేట్ చేయనని చెప్తున్నారన్నమాట. సో వీళ్ళు పాపం చేసినప్పుడు దేవుడు ఆటోమేటిక్గా ఇశ్రాయేల్ ప్రజలను శిక్షించారు, కానీ ఇక్కడ బిలాము తప్పించుకోలేదన్నమాట. నేను సలహా చెప్పాను, నేనేం డైరెక్ట్గా ఇక్కడ చేయలేదు కదా అని అతను అనుకోవడానికి లేదు. అతను శిక్ష తప్పించుకోలేదన్నమాట. అది మనం ఈ యొక్క సంఖ్యాకాండము 31వ అధ్యాయం చూస్తే, సంఖ్యాకాండము 31వ అధ్యాయము 31వ అధ్యాయము పేజ్ నెంబర్ 138, 8వ వచనంలో చివరి లైన్ మనం చూస్తే, బెయరు కుమారుడైన బిలామును ఖడ్గంతో చంపిరి. దేవుని కృప వలన, దేవుని దయ వల్ల మొదటిసారి దేవుని దూత ఖడ్గం పట్టుకున్నప్పుడు వీడు తప్పించుకున్నాడు అన్నమాట, చంపబడలేదు. కానీ రెండోసారి అంటే దేవుని కృపని తను ఏం చేశాడంటే గ్రాంటెడ్గా తీసుకున్నాడనమాట. ఏం పర్వాలేదులే, ఆఫ్టర్ ఆల్ సలహా ఇవ్వడంలో ఏముందే, వీళ్ళకి విరోధంగా అనుకున్నాడు, సలహా ఇచ్చాడు. కానీ ఇతను తప్పించుకున్నాడు. కానీ ఖడ్గము మళ్ళా ఇతని చివరి యొక్క అతనికి అంతం ఏ విధంగా వచ్చిందంటే మళ్ళా అదే ఖడ్గంతో చంపబడ్డారనమాట. ఎవరి చేతిలో అంటే ఇశ్రాయేలీయుల చేతిలోనే చంపబడ్డాడు. అంటే ఎవరికి విరోధంగా తను సలహా ఇచ్చాడో వాళ్ళ చేతిలోనే దేవుడు ఇతన్ని చంపివేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుని కృపని ఇతను ఏం చేశాడంటే వ్యర్థపరిచాడు అన్నమాట. ఏం పర్వాలేదులే, వాళ్ళకి విరోధంగా సలహా ఇవ్వడంలో, వాళ్ళకి విరోధంగా వెళ్తున్నారు, దేవుని ప్రజలకు విరోధంగా చేయడానికి, వాళ్ళకి తోడెళ్ళడంలో నా వంతు నేను సహకరించడంలో తప్పు లేదు అని మనం అనుకోవచ్చు, కానీ దేవుడు ఇక్కడ దాన్ని సీరియస్గా తీసుకున్నారనమాట. సో మనకి దేవుడిచ్చే కృపలను ఈ యొక్క షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మనం కోల్పోకూడదని ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట. అంటే మనకు కూడా అనేక సార్లు ఖడ్గం తప్పుతూనే ఉంటుంది, మన యొక్క మూర్ఖత్వాన్ని బట్టి, మన యొక్క అవిధేయతను బట్టి. బిలాములాగా మనం కూడా ఏం చేస్తామంటే గుడ్డితనంతో వెళ్ళిపోతూ ఉంటాం. బిలాం ఏం చేశాడంటే స్పష్టంగా ఉంది, దుర్నీతి వలన కలుగు బహుమానానికి ఏం చేశాడంటే పరుగెత్తాడంట. మనం కూడా అంతే, వ్యర్థమైన బహుమానాల కొరకు, దుర్నీతి ద్వారా వచ్చే బహుమానాల కొరకు మనం పరిగెడుతూ ఉంటాం. ఆ పరుగును ఆపడానికి దేవుడు మధ్యలో ఖడ్గాన్ని నియమిస్తారన్నమాట. మన మీద ప్రేమ ఉంచి ఆ ఖడ్గం చూసి వెనక్కి తిరుగుతామని. అనేక సార్లు వెనక్కి తిరుగుతాం, కానీ ఈ ఖడ్గం ఏం చేయలేదు కదా అని మనం ఆ ఖడ్గాన్ని దాటి వెళ్ళాలనుకుంటే దేవుడు అక్కడ స్పేర్ చేయనని చెప్తున్నారన్నమాట. అంటే ఒక సలహా ఇచ్చే విషయంలో మనం ఎదుటి వ్యక్తుల్ని ఏ విధంగా మనం దేవునిలోనికి నడిపిస్తున్నామా, వాళ్ళ మీదకి ఉరి తెచ్చే వాళ్ళగా ఉంటున్నామా, నష్టం కలిగించేవారుగా ఉంటున్నామా అనేది ఈ దినాన దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నారంట. ఎంత గొప్పగా విశ్వాసంలో నిలబడిన వీళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారు, రాజీ పడ్డారనమాట. అంటే ఈ బోధన వాళ్ళు ఒప్పుకుంటున్నారంట, బిలాము బోధన వాళ్ళ సంఘంలో యాక్సెప్ట్ చేస్తున్నారంట. సో ఈ తప్పిదాన్ని నీ మీద మోపుతున్నాను, ఈ విషయంలో నువ్వు సెటరైట్ చేసుకుంటున్నారు. అంటే మన యొక్క జీవితాల్లో కూడా మనం బిలాం బోధని టాలరేట్ చేసేవాళ్ళుగా ఉంటున్నామా, ఏం పర్వాలేదు, ఎదుటి వ్యక్తిని పడద్రోయడానికి మనం సిద్ధపడే వారంగా ఉంటే బిలాముకు దేవుడు ఎటువంటి శిక్ష విధిస్తాడో మనకు కూడా అటువంటి శిక్ష విధిస్తారంట. అందుకని ఇదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తే 16వ వచనంలో ఇది మనకి స్పష్టంగా ఉంది. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. అక్కడ బిలాముకు జరిగింది అదే అనమాట. దేవుని ఖడ్గం అతనికి విరోధమైంది. ఇక్కడ కూడా దేవుడు చెప్పేది స్పష్టంగా అదే. నువ్వు ఇవన్నీ వదిలేసి మారు మనసు పొందుతావా, ఓకే, లేకపోతే
దేవుని యొక్క ఖడ్గం మనకి విరోధంగా అవుతుందంట. అంటే దేవుని ఖడ్గం ఎప్పుడు మనం కొన్ని వారముల క్రితం మనం విన్నాం, మన ఆలోచనలే దేవుని యొక్క దూతలు మనకి సహకారులుగా ఉండాలా విరోధులుగా ఉండాలా అనేది నిర్ణయిస్తుందనే వాక్యం మనం విన్నాం. సో అక్కడ ఎవరి ఆలోచన వాళ్ళని ముంచినట్టుగా చూస్తున్నాం. బిలాము ఆలోచన ఏమైందంటే తప్పించుకున్నాడు ఖడ్గం చేత, కానీ మరలా అదే ఖడ్గం చేత అతను హతమైనట్టుగా చూసాం. ఇక్కడ కూడా ప్రభువారు చెప్పేది అదే, మారు మనసు పొందకపోతే గనక నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. దేవుడే మనకి శత్రువు అయితే ఈ ప్రపంచమంతా మనకి సహాయం చేయడానికి నిలబడినా మనం తప్పించుకోలేమన్నమాట. ఒకవేళ ప్రపంచమంతా మనకి విరోధమైన దేవుడు ఒక్కడు మన పక్షంగా ఉంటే ఏ సమస్యనైనా మనం జయించగలం, ఏ పరిస్థితినైనా మనం అధిగమించగలం. సో ఇక్కడ మన జీవితంలో కూడా మన సంఘములో కూడా ఇది ఉండకూడదని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. దుర్నీతి కొరకు మనం పరుగు పెడుతున్నామా, నీతి కొరకు మనం పరుగు పెడుతున్నామా, ఇదైనా మనం వాళ్ళని ప్రశ్నించుకోవాలన్నమాట. ఏ బహుమానం కొరకు మనం పరుగు పెడుతున్నాం, దేవుడిచ్చే బహుమానం కొరక, దేవుడిచ్చే ప్రతిఫలం కొరక, మనుషులు చూపించే వ్యర్థమైన వాటి కొరకు మనం పరుగెడుతున్నామా అని ఈ దినాన దేవుడు మనల్ని కోరుతున్నాడు. అలాగే మనలో బిలాము ఉన్నాడేమో ఈ దినం మనల్ని మనం సరిచేసుకోవాలన్నమాట. అంటే అలాంటి సలహాలు, అటువంటి బోధను మనం ఇతరులకు చేసేవారంగా ఉంటున్నామా అనేది ఈ దినాన మనం పరీక్షించుకోవాలి. అలాగే ప్రభువారు ఇక్కడ ఇంకొక కంప్లైంట్ చెప్తున్నారనమాట. 4th కంప్లైంట్ ఏం చెప్తున్నారంటే, ఇదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, అటువల్లనే నికోలాయితుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు. ఇక్కడ నికోలాయితులు అంటే ఎవరంటే, ఎవరైతే విశ్వాస విషయంలో లేకపోతే పరిశుద్ధత విషయంలో, నీతి విషయంలో, యథార్థంగా ఉండే విషయంలో రాజీ పడేవారుగా ఉంటారో వారు నికోలాయితులు అన్నమాట. అంటే దేవుని కొరకు నిలబడటం కంటే ఇది మాకు పర్వాలేదులే అని రాజీ పడే మనస్తత్వం అన్నమాట. అంటే మనలో రాజీ పడే మనస్తత్వం ఉన్న దేవుడు దాన్ని కోరుకోరన్నమాట. ఆయన కొరకు నిబద్ధతతో నిలబడాలని మనకందరికీ తెలుసు. దానియేలు గారు బబులోన్లో ఉన్నారు. అక్కడ ఏం పెట్టారు, రాజు భుజించు భోజనము పానం వాళ్ళకి పెట్టారు, కానీ అక్కడ వాళ్ళు రాజీ పడలేదన్నమాట. ఏం చేశారు, అక్కడ ఉన్న వ్యక్తిని సంప్రదించి మాకు శాఖ ధాన్యాదులు నియమించమని అడిగారు. ఇదే భోజనం పెట్టారు కదా, తినేయచ్చులే అనుకోలేదు. సో మనము కూడా అంతే, రాజీ పడే జీవితం ఉంటే కనుక దేవుడు మనకి విరోధమై యుద్ధం చేస్తారని మనకి తెలియపరుస్తున్నారు. సో దేవుని కృపలో మనం తృణీకరించకూడదు, వ్యర్థపరచకూడదు. ఇలాగే మనకి కంటిన్యూ అయిపోతుంది కాబట్టి ఇదే లైఫ్ స్టైల్ మనం కొనసాగించాలి అని మనం ఆ విధంగా మనం అనుకోకూడదని ప్రభువారు తెలియపరుస్తున్నారు. మనం చెప్పుకున్నాం ఇందాక, అక్కడ ప్రేరేపించిన బాలాకు రాజు బాగానే ఉన్నాడు, కానీ మధ్యలో ఇది సమస్య, తెనకి సమస్యని బిలాం తీసుకున్నాడు అనమాట. యాక్చువల్గా ఎవరికి వెళ్ళు శత్రువులు అంటే ఇశ్రాయేలీలు, మోయాబీలకు శత్రువులు. అతను డీల్ చేయకుండా ఈ యొక్క మధ్యలో బిలాము ఇది నా సమస్య అన్నట్టుగా ఇతను ఏం చేశాడు, రాంగ్ అడ్వైస్ ఇచ్చాడనమాట. సో ఏమైందంటే అతను దేవుని కృపను కాపుదలను కోల్పోయి అతను యుద్ధములో ఖడ్గము ద్వారా మరణించబడినట్టుగా చూస్తున్నాం. అంటే దేవుని కృపను అతను కోల్పోయాడు అనమాట. ఇక్కడ మనకి ఈ యొక్క పత్రికల్లో కూడా స్పష్టంగా ఉంటుంది, దేవుని కృపను మీరు వ్యర్థపరచుకోవద్దు అని మిమ్మల్ని బతిమాలుచున్నానని పౌలు గారు ఒక చోట హెచ్చరిస్తారనమాట. అంటే మనం అనేక సార్లు చెప్పుకుంటున్నాం, దేవుని కృప అనేది మనకి అన్లిమిటెడ్ కాదు, అది లిమిటెడ్ మాత్రమే. మనకిచ్చిన అవకాశాలను కృపలను మనం సద్వినియోగపరుచుకోకపోతే దేవుని కృపను మనం కోల్పోయేవారుగా ఉంటాం. దేవుని కృపను కోల్పోయిన వారిలో ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే సౌలు అన్నమాట. అతను ఏం చేస్తాడంటే దేవుని కృపను కోల్పోయాడు. అది మనకి 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ రాజులు పేజ్ నెంబర్ 312, 2వ రాజులు 7వ అధ్యాయము 2వ సమూయేలు 7వ అధ్యాయము
2 సమూయేలు 7:15 పేజ్ నెంబర్ 258. నిన్ను స్థాపించుటకే నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను. సో సౌలును కూడా దేవుడు మొట్టమొదటి రాజు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలకి సౌలే. దేవుడే ఎన్నుకున్నాడు. కానీ ఇతను ఏం చేశాడంటే దేవుని కృపను వ్యర్థపరచాడు. అనేక సార్లు అవిధేయత చూపించాడు. చెప్పిన మాట వినేవాడు కాదు. అమాలేకీయులను వాళ్ళకు కలిగిన వాటిని అన్నిటినీ బొత్తిగా నాశనం చేయమంటే మంచి ఉంచాడంట. అగగును చంపేవయ్యా అంటే అతన్ని చంపకుండా బ్రతికుంచాడు. అలాగే ఇతను యాజకుడు చేయవలసింది ఇతను చేయడానికి ప్రయత్నించాడనమాట. రాజుగా అతని బాధ్యతలు మానేసి యాజకుడిగా ఇతను అర్పించాలనుకున్నాడు. సో దేవుడు ఏం చేశాడు అంటే దేవుని కృపను అతనికి దూరపరిచాడంట. అంటే ఈ లోకంలో దేవుని కృప లేకపోతే మన బ్రతుకులు చాలా దుర్భరంగా ఉంటాయని సౌలు జీవితాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. దేవుని యొక్క జవాబు కొరకు ప్రయత్నిస్తాడు, కానీ దేవుడు ఆయనకి జవాబు ఇవ్వడు. చివరికి కర్ణపిశాచం దగ్గరికి వెళ్తాడనమాట. అక్కడ తనకి భయంకరమైన న్యూస్ తెలుస్తుంది. రేపు 24 అవర్స్లో నువ్వు కూడా నాతోనే ఉంటావని అక్కడ కర్ణపిశాచం ద్వారా సౌలుకి న్యూస్ తెలుస్తుంది. ఎంత భయంకరం అంటే తను ఏ ఈటతో దావీదును పొడవాలనుకున్నాడో అదే ఈట మీద పడి చనిపోతాడనమాట. అంటే చాలా ట్రాజిక్ ఎండ్ అనమాట సౌల్ది. ఎందుకంటే కేవలం కృపను దూరం చేసుకున్నాడు. మన జీవితంలో కూడా అంతే. దేవుడిచ్చే కృపలను మనం దూరం చేసుకోకూడదని ప్రభువారు మనల్ని హెచ్చరిస్తున్నారు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమంటారంటే మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని. అంటే దేవుని కృప పొందకపోవడానికి మన జీవితంలో ఏవేవి ఆటంకాలుగా ఉన్నాయి అది మనం ఈ దినాన మనం దేవుని యొక్క ముఖకాంతిలో మనల్ని పరిశీలించుకోవాలన్నమాట. ఏది అడ్డుకుంటుంది? మన అవిధేయత, తిరుగుబాట, లేకపోతే మన రాజీ పడే మనస్తత్వం దేవుని కృపను వ్యర్థపరిచేలా చేస్తూ ఉన్నదనేది ఈ దినం మనల్ని మనం సరి చేసుకోవాలన్నమాట. అలాగే మనం ఇందాక చెప్పుకున్నాం, బిలాము నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఎదుటి వ్యక్తికి సలహాలు ఇచ్చే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. దేవుడు తప్పించినప్పుడు కూడా మనం అదే మూర్ఖత్వంతో ముందుకు వెళ్తే కనుక మనం కూడా ఆ విధంగా దేవుని యొక్క కృపను కోల్పోయి నశించిపోయే వారంగా ఉంటామని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. అలాగే 4వ కంప్లైంట్లో మనం చూసుకున్నాం నికొలాయితులు అని. అంటే రాజీ పడే మనస్తత్వం మనలో ఉందా? మనకి తెలుసు ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఒక శిష్యుడిగా ఎన్నుకోబడ్డాడు. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ తెలుసు, ఆయన సహనం తెలుసు. కానీ ఏం చేశాడంటే 30 వెండి నాణాల కోసం తను రాజీ పడ్డాడు. ఫలితంగా తను ఉరివేసుకొని తను చనిపోయినట్టుగా చూస్తున్నాం. అలాగే ఇంకా అననీయ సప్పేరా అనమాట. వాళ్ళకి కూడా ఏంటి, కొంచెం డబ్బు కోసం వాళ్ళు ఆశపడ్డారు, దాచుకున్నారు. అదే మాట అపోస్తలుల దగ్గర చెప్పుంటే వాళ్ళ కథ డిఫరెంట్గా ఉండేది. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఏం పర్వాలేదు తెలుస్తుంది ఏంటి అనుకొని రాజీ పడ్డారు. కానీ ఏ రోజైతే వాళ్ళ అపోస్తలుల పాదముల వద్ద ఆ డబ్బు పెట్టి ఇందులో మేము దాచుకోలేదని అబద్ధం ఆడారో, అక్కడ రాజీ పడ్డారో, అక్కడ వాళ్ళు చనిపోయినట్టుగా చూసాం. అలాగే సంసోను జీవితం మనకి తెలుసు. అక్కడ కూడా ఏం చేశాడు అంటే దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చారనమాట. దలీలా ఇతన్ని అలాగూ ఎంటైజ్ చేస్తూ ఉన్న చివరికి అతను తన యొక్క బలం ఎందులో దాగున్నదో చెప్పాడు. అన్నిసార్లు కూడా ఈమె వీళ్ళు ఫిలిస్తీన్లు నీ మీదకు వస్తున్నారు అని చెప్పిన దాన్ని బట్టి కూడా సంసోను అర్థం చేసుకోలేదన్నమాట. ఏం చేశాడంటే ఎప్పట్లాగా నేను వెరజిమ్ముకుందని అనుకున్నాడంట. అంటే ముందు వరకు నాకు ఎలాగ సాగిపోయిందో ఇప్పుడు కూడా నాకు అలాగే సాగిపోద్ది అనుకున్నాడు. కానీ అతని పరిస్థితి ఎంత ఘోరమైందంటే శత్రువుల దగ్గర ఒక బానిసగా, అంటే పిండి విసిరేవాడిగా అయిపోయాడు అనమాట. అంటే ఇశ్రాయేలీలను రక్షించవలసిన వ్యక్తి శత్రువు చేతిలో బానిసగా మారిపోయాడు అనమాట. అంటే మన ఆలోచనలే, మన యొక్క క్రియలే మనం దేవుని పిలుపును నెరవేర్చేవారుగా అన్న మనల్ని చేస్తాయి. లేకపోతే దేవుని పిలుపును, దేవుని కృపను కోల్పోయి శత్రువు యొక్క బానిసగా అన్న మనలను చేసేవారుగా ఉంటాయి. సో
ఈ దినాన మనలో ఏ రాజీ పడే మనస్తత్వం మనలో ఉన్న దేనికోసం మనం రాజీ పడుతున్నాం. అక్కడ బిలాము ఏం చేశాడు? ఆఫ్టర్ ఆల్ కొంచెం డబ్బు కోసం పరిగెత్తుకొని వెళ్ళాడు. మన జీవితంలో కూడా అది ఉండకూడదని ప్రభువారు తెలియపరుస్తున్నారన్నమాట. అలాగే దేవుని ప్రజలను పాపం చేయడానికి ప్రేరేపించే మనస్తత్వం మనలో ఉండకూడదని, అలాగే దేవుని చిత్తానికి విరోధంగా అక్కడ ఏం చెప్పాడు? జారత్వం చేయడానికి ప్రేరేపించాడంట. సో దేవుని చిత్తానికి విరోధంగా చేయడానికి మనలను మనం ఆ విధంగా మనం ఉండకూడదని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. సో దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకి దేవుడు నియమించిన ఈ కొద్ది ఆయుష్ కాలంలో మనం ఏ విధంగా ఉండాలంటున్నారంటే, ఈ యొక్క దేవుని వాక్యం అంతా చెప్పే సారాంశం ఒకటే. ఎండింగ్ వరకు కూడా, అంటే బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా దేవుడు నొక్కి వక్కానించింది ఏంటంటే, మారు మనసు పొందు, మారు మనసు పొందు, అంటే టర్న్ బ్యాక్ అంటున్నారనమాట. దేని నుంచి మనం టర్న్ బ్యాక్ అవ్వాలి? ఇప్పటి వరకు మనం ఏదైతే చేశామో అవన్నీ కూడా ఈ దినాన విడిచిపెట్టేసి దేవుని దగ్గరకు వెళ్ళాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. మనం ఇదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తే 2వ అధ్యాయము 16వ వచనం, కావున మారుమనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సో దేవుడు మనకిచ్చే హెచ్చరిక ఏంటి అంటే, మారు మనసు పొందమని చెప్తున్నారనమాట. సో ఇవన్నీ వదిలేసాయి. ఇంతవరకు మనం ఎలా ఉన్నా ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు మనల్ని కనికరించేవారుగా ఉంటున్నారు. సో అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంట, మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు సముద్ర అగాధంలో పడవేసేవారుగా ఉంటారు. వాటిని ఆయన ఎన్నడూ జ్ఞాపకం చేసుకునే వాడుగా ఉంటారు. ఒకవేళ మనం కనుక ఈ యొక్క లైఫ్ స్టైల్ని విడిచిపెట్టకుండా ఇందులోనే మనం కంటిన్యూ అయితే దానికి కూడా ఏమంటున్నారంటే, నీతో నేను యుద్ధం చేస్తానంటున్నారు. ఒకవేళ మనం ఒప్పుకొని విడిచిపెట్టకపోతే కనుక మొదట చేసినవి కూడా మన ముందు ఉంచి మనల్ని గద్దెస్తారంట. సో అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోనకుండా మన జీవితాలు, అంటే ప్రజెంట్ సైతాను క్రోధము కలిగిన వాడుగా మన యొద్ద ఉండగా మన జీవితాలను మనం ఈ ఏరియాస్లో సెటరేట్ చేసుకోవాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. అంటే మనం దేవుని కృప మనకి దొరుకుతుంది కదా, దేవుడు కాపాడుతున్నాడు కదా, మనం చేసినవన్నీ కూడా నెరవేరిపోతున్నాయి కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఒకానొక దినాన దేవుడు వాటన్నిటి గురించి లెక్క అడిగేవారుగా ఉంటారు కనుక మనం మారు మనసు పొందాలని తెలియపరుస్తున్నారు. మనకి ఇంకా ఈ యొక్క ఇది నవంబర్లో లాస్ట్ సండే, ఇంకా మనకి 1 నెల మాత్రమే టైం ఉంది. దేనికంటే నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించడానికి. ఇదే పాత స్థితిలో, ఇదే ఓల్డ్ సిన్ఫుల్ లైఫ్ స్టైల్తో మనం ప్రవేశించకుండా నూతన సృష్టిగా మనం వెళ్ళాలని ప్రభువారు కోరుకుంటున్నారనమాట. అంటే మన జీవితంలో ఉన్న కాంప్రమైజింగ్ నేచర్ మనం విడిచిపెట్టాలి. విశ్వాసము కొరకు, నీతి కొరకు, పరిశుద్ధత కొరకు మనం నిలబడాలి అని. అందుకని ఇక్కడ ప్రభువారు స్పష్టంగా తెలియపరుస్తున్నారు. ఏది పరిశుద్ధత అంటున్నారంటే, జారత్వానికి దూరంగా ఉండడమే అని. మన చూపుల్లో, ఆలోచనల్లో, మన ఊహల్లో కూడా మనం తప్పిపోకూడదని ప్రభువారు కోరుకున్నారు. సో పరిశుద్ధమైన జీవితం మనం జీవించాలి అని. అలాగే బిలాము వలె మనం దుర్నీతి కొరకు వెళ్ళకుండా, ఇతరులను పడగొట్టడానికి అలాంటి సలహాలు మనం ఇవ్వకుండా మనం దేవుని కొరకు నిలబడాలి అని దేవుడు మనకి తెలియపరుస్తున్నారనమాట. ఈ యొక్క దినాన ఆ విధంగా సరి చేసుకుంటకు దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్.